దాడులు మొదలుపెట్టింది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, బుడ్గామ్, శ్రీనగర్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లను గుర్తించారు. మరోవైపు సరిహద్దుల్లో భారీగా కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అటు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సైతం ఏం జరుగుతోందంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది, అప్పుడే పేలుళ్లు ఏంటంటూ ట్వీట్ చేశారు. ఇక మరోసారి సరిహద్దులో భారీగా కాల్పులు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. సందీప్, సాయంత్రం 5 గంటల తర్వాత దేశంలో ఉన్న శాంతి కాముకులు అందరూ కూడా చర్చించుకున్నారు. సీజ్ ఫైర్ ఇరు దేశాల అంగీకారానికి వచ్చాయి. ట్రంప్ మధ్యవర్తిత్వం వర్కౌట్ అయిందంటూ కూడా అందరూ సోషల్ మీడియా వేదికగా వివిధ కామెంట్లు పెడుతున్నారు. మరోసారి పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి కూడా నిరూపించుకుంది. ప్రస్తుతం పఠాన్కోట్ తో పాటు ఫిరోజ్పూర్ మళ్లీ బ్లాక్అవుట్ చేయబడ్డాయి. దీంతో పాటు శ్రీనగర్ లో హెవీ షెల్లింగ్, అంటే మరోసారి కూడా తీవ్రవాదులు కాల్పులు జరుపుతున్నారా లేక పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరుపుతుందా అనేది డీటెయిల్స్ అనేటివి తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతము బార్డర్ లోని పలు ప్రాంతాల్లో కూడా హెవీ షెల్లింగ్ జరుగుతుంది. శ్రీనగర్ లో ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది అనేది కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ మేరకు ఒమర్ అబ్దుల్లా ఈ ఎక్స్ వేదికగా ఎప్పుడైతే పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిందో అప్పటి నుంచి కూడా ఎక్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్. తాజాగా కొద్ది సెకండ్ల కిందటి ఒక ట్వీట్ చేశారు ఒమర్ అబ్దుల్లా. వాట్ ద హెల్ జస్ట్ హ్యాపెండ్ టు ది సీజ్ ఫైర్, ఎక్స్ప్లోషన్స్ హర్డ్ అక్రాస్ శ్రీనగర్ అంటూ కూడా ఆయన తెలిపారు. సీజ్ ఫైర్ అయిపోయింది, మళ్ళీ ఈ హెవీ ఎక్స్ప్లోషన్ శ్రీనగర్ లో ఏంటి అంటూ కూడా సాక్షాత్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ట్వీట్ చేయడం కూడా ప్రస్తుతం సంచలనాత్మకంగా మారింది. అయితే శ్రీనగర్ లో కంటిన్యూస్ గా బ్లాస్ట్లు అవుతున్నాయి అనేది కూడా మనకు ప్రస్తుతం అందుతున్న తాజా వార్త. పాకిస్తాన్ వైలేట్స్ సీజ్ ఫైర్ అలాంగ్ ఎల్ఓసి, ఆర్ఎస్పురా, ఆక్నూర్, చెబ్బాతో పాటు బింబర్, హెవీ మోటార్ షెల్లింగ్ అండర్ వే అంటూ కూడా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారము. దీంతో పాటు బారాముల్లాలో గన్ షాట్స్, జమ్మూ అండ్ కాశ్మీర్, బారాముల్లా ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ తర్వాత కరెక్ట్ ఇప్పుడు మనము 9:11 సరిగ్గా 4:11 క్రితము ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది, తాత్కాలికంగా సీజ్ ఫైర్ అనేది. కానీ ఆకస్మికంగా మరోసారి ఈ పఠాన్కోట్ అలాగే ఈ ఫిరోజ్పూర్ లో కూడా బ్లాక్అవుట్ చేయడం ఏంటనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో మరోసారి అంటే పాకిస్తాన్ ఈ సీజ్ ఫైర్ ని వైలేట్ చేస్తుందా లేకపోతే టెర్రరిస్టులు కావాలని చేస్తున్నారా, టెర్రరిస్టులకి ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా, లేకపోతే పాకిస్తానే కావాలని చేసి మళ్ళీ ఇండియన్ బ్లేమ్ చేయాలనుకుంటుందా అనేది కూడా చాలా అయోమయ గోచరంలో ఉంది. సో శ్రీనగర్ లో హెవీ బ్లాస్ట్ జరిగింది, నేను శబ్దం విన్నానని చీఫ్ మినిస్టర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో మరోవైపు యథావిధిగా ఇండియా అలర్ట్ గానే ఉంది. బార్డర్ ఏరియాలో అమృత్సర్ తో పాటు ఉదయం నుండి రాజస్థాన్ బార్డర్, జైసల్మేర్, అలాగే పఠాన్కోట్ గురించి మనం చాలా సార్లు కూడా చర్చించుకున్నాము. ఇండియాకి వన్ ఆఫ్ ది కీ ఇండియన్ ఎయిర్ బేస్ అని కూడా చెప్తూ ఉంటారు. సో ఆ ఇండియన్ ఎయిర్ బేస్ పఠాన్కోట్ వైమానిక స్థావరం కూడా బ్లాక్అవుట్ చేశారు. సో శ్రీనగర్ లో ఇంకా హెవీ షెల్లింగ్ అనేది కూడా జరుగుతుంది. మరోసారి బారాముల్లాలో కూడా హెవీ షెల్లింగ్ అనేది ప్రారంభమైంది అనేది కూడా మనకు తెలుస్తోంది. సో సీజ్ ఫైర్ మాటకి ఎవరు కట్టుబడి ఉంటున్నారు, ఎవరు కట్టుబడి ఉండరు అనేది కూడా మరి కాసేపట్లో కూడా తెలియనుంది. సో ఈ షెల్లింగ్ అనేది సివిలియన్స్ పైన చేస్తున్నారా లేకపోతే మళ్ళీ ఇండియన్ ఫోర్సెస్ ఈ రిటాలియేట్ చేస్తున్నాయి అనేది కూడా ఫర్దర్ మోర్ డీటెయిల్స్ అవైటింగ్, అంటే మనకి పూర్తి స్థాయిలో మిగతా సమాచారం అంతా తెలియాల్సి ఉంది. ఈ రోజు అంతా కూడా ఉదయం ఢిల్లీలో నాటకీయ పరిణామాలు జరిగిన విషయం తెలిసింది. అంటే సిడిఎస్ తో పాటు అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్ అలాగే నేవీ చీఫ్ తో పాటు సిడిఎస్ అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో పాటు ప్రధాని నివాసంలో రక్షణ మంత్రితో సహా పలు దఫాలుగా కూడా చర్చించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎస్ జయశంకర్ కూడా వెళ్లి ఈ సమావేశంలో పాల్గొన్నారు. కానీ ఆకస్మికంగా మధ్యాహ్నం 3:30కి పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఐడీజీపీ నుండి కాల్ రావడము, సో ఇరు ఆర్మీ ఆఫీసర్లు కూడా సీజ్ ఫైర్ కు ఒప్పందాలు కుదుర్చుకోవడము, అనంతరం సాయంత్రం
మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడము. సో కేవలం 4 గంటల 11 నిమిషాలకే యావత్ భారతదేశము అందరూ కూడా షాక్ లో ఉన్నారు. ఎందుకంటే వాస్తవికంగా చెప్పాలంటే భారతదేశంలో సగటు భారతీయుడు ఖచ్చితంగా పాకిస్తాన్ పైన ఒక రిటాలియేషన్ బెఫిటింగ్ రిప్లై ఇస్తుంది, ఇండియా ఇవ్వబోతుంది అంటూ కూడా అందరు ఎదురు చూశారు. కానీ ఒక్కసారి ఆల్ ఆఫ్ సడన్ గా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సీజ్ ఫైర్ అవుతుంది అని. సో మళ్ళీ షెల్లింగ్ స్టార్ట్ అవ్వడం కూడా సో మరోసారి పాకిస్తాన్ కి అంటే మొరాలిటీ ఎటిక్వేట్స్ అనేటివి లేవని చాలా క్లియర్ గా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారు? సో సూపర్ మెస్సీ పవర్ అంటే పెద్దన్నగా చెప్పుకునే డొనాల్డ్ ట్రంప్ అంటే అమెరికా దేశము ఎప్పుడు కూడా వరల్డ్ లో మేమే సూపర్ మెస్సీ పవర్, మేము అందరికీ పెద్దన్నలాగా అండగా ఉంటామని చెప్పి అమెరికా ఆ పెద్దన్న మాటకే వాల్యూ లేదా అనే చందన కూడా ప్రస్తుతం బార్డర్స్ లో పరిస్థితి అయితే నెలకొని ఉంది. సందీప్, శ్రీచరణ్, అంటే తాజాగా జరుగుతున్న కాల్పులపై భారత్ స్పందించిందా? డెఫినెట్ గా ఇక ఫర్దర్ డీటెయిల్స్ అనేటివి మనకు తెలియాల్సింది. ప్రస్తుతం మనకు అందుతున్న తాజా సమాచారం మరొకసారి కూడా మనం రిపీట్ చేద్దాము. పంజాబ్ లోని పఠాన్కోట్, ఫిరోజ్పూర్ అగైన్ బ్లాక్అవుట్ అంటే మళ్ళీ బ్లాక్అవుట్ చేశారు. దీంతో పాటు డ్రోన్ అంటే మల్టిపుల్ డ్రోన్స్ అనేటివి ప్రత్యేకంగా నార్త్ కాశ్మీర్ లో అండ్ శ్రీనగర్ కూడా ఈ డ్రోన్స్ అనేటివి ఈ రెండింటి నార్త్ కాశ్మీర్ లో శ్రీనగర్ లో మన డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ డిస్ట్రాయ్ కూడా చేశాయి ఈ డ్రోన్స్ ని. కాకపోతే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర హెవీ షెల్లింగ్ మరోసారి భారీ ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి. అయితే శ్రీనగర్ లో మాత్రము బ్లాస్ట్లు అనేటివి కంటిన్యూ అవుతున్నాయి అనేది కూడా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారము. దీంతో పాటు ఆర్ఎస్పురా, అకనూర్, చాంబ్, భీంబర్ హెవీ మోటార్ షెల్లింగ్ అండర్ వే అంటే భారీ ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి అనేది ఒక మనకు అందుతున్న సమాచారము. అయితే పాకిస్తాన్ కూడా ఆర్టిలరీ వెపన్స్ వాడుతూ ఉంటది. అది కన్సర్వేటివ్ గా ఒక్కసారి లోడ్ చేస్తే యావరేజ్ గా దాని సామర్థ్యాన్ని బట్టి 15 మినిట్స్ నుంచి సర్టన్ ఎక్స్టెంట్ 30 మినిట్స్ 45 మినిట్స్ వరకు కూడా కంటిన్యూస్ గా ఆర్టిలరీ వెపన్ తోని ఫైరింగ్ అనేది ఉంటుంది. సో మరి దీనిపైన ఇప్పటికే మరోసారి కూడా సమావేశం ప్రారంభమైంది ప్రధాని మోదీ నివాసంలో. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎస్ జయశంకర్ తో పాటు అలాగే రక్షణ మంత్రి అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో కూడా ఇంకా భేటీ కొనసాగుతోంది. మరోవైపు బార్డర్ లో మరోసారి షెల్లింగ్ జరగడం ఏంటి అనేది కూడా ప్రపంచం అంతా ముక్కున వేలేసి చూస్తున్న వైనం అయితే కనిపిస్తోంది. సందీప్, శ్రీచరణ్, అంటే పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడ ఆర్మీ వ్యతిరేకిస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆర్మీ వ్యతిరేకిస్తుంది అని కూడా చెప్పలేము. కానీ ఆ పాకిస్తాన్ లో ఎప్పుడు కూడా ఆర్మీ వర్టికల్ గా డివైడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా గ్రూప్ యూజువల్ గా పాలిటిక్స్ లో గ్రూప్ రాజకీయాలు అనేటివి ఉంటాయి. కాకపోతే పర్వేజ్ ముషరఫ్ ఎవరైతే పాకిస్తాన్ మాజీ ప్రెసిడెంట్ ఉన్నాడో ఆయన హయాం నుంచే కూడా పాకిస్తాన్ లో ఆర్మీ అనేవాళ్ళు గ్రూపులుగా డివైడ్ అవుతూ ఉంటారు. ఇమ్రాన్ ఖాన్ కి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చినందుకు బాజ్వా అని ఎవరైతే ఉన్నారో 2019లో పుల్వామా అటాక్స్ కానీ అప్పుడు వాటన్నిటికీ నేతృత్వం వహించిన ఆర్మీ చీఫ్ బాజ్వా అప్పట్లో తాను ఇమ్రాన్ ఖాన్ కి మద్దతు ఇచ్చినందుకు ఆయనకి తీసుకొచ్చి ఆర్మీ చీఫ్ పదవి కట్టబెట్టాడనే ఆరోపణ కూడా ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కొన్నాడు. సో ఇప్పుడు మరోసారి కూడా పాకిస్తాన్ ఆర్మీ గ్రూపులుగా చీలిపోయే ఈ సీజ్ వైర్ ని వయోలేట్ చేస్తున్నారు అనేది కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు బలూచ్ ఆర్మీ ఈ రోజు కూడా పాకిస్తాన్ జవాన్లని వేటాడుతోంది. 2 జవాన్లను కూడా కాల్చి చంపిన వైనం కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఈ హెవీ షెల్లింగ్ అనేది ఫర్దర్ గా గత 3 రోజులుగా బార్డర్స్ లో జరుగుతున్నట్టు ఈ రోజు కూడా జరుగుతుందా ఏందా అనేది ఫర్దర్ డీటెయిల్స్ అనేది అధికారికంగా ప్రభుత్వం నుండి వెలువడాల్సిన పూర్తి డీటెయిల్స్ అనేటివి. సందీప్, ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే భారత్ నెక్స్ట్ ఏం చేయబోతుంది శ్రీచరణ్? డెఫినెట్ గా ఇది దౌత్యపరంగా ఖచ్చితంగా మరోసారి వైట్ హౌస్ నుంచి ఖచ్చితంగా వైట్ హౌస్ కి వివరాలు తెలిపే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఎందుకంటే చాలా ప్రపంచం మొత్తం అందరూ కూడా చూశారు, అందరూ కూడా ఒక బిగ్ రిలీఫ్. ఎందుకంటే 2 న్యూక్లియర్ నేషన్స్, 2 అణు బాంబులు ఉన్న దేశాలుగా కూడా 2 న్యూక్లియర్ నేషన్స్ వారికి పోతే ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అంటే పాకిస్తాన్ ఇండియాతో కంపారిజన్ చేస్తే పాకిస్తాన్ అనేది చిన్న దేశము, పాపులేషన్ వైజ్ గా చూసినా కూడా ఏ రకంగా ఏ ఆస్పెక్ట్ లో చూసుకున్నా పాకిస్తాన్ అనేది చాలా చిన్నది. కాకపోతే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం పాకిస్తాన్ కి ఈ ఉగ్రవాదాన్ని అడ్డు పెట్టుకొని ఇటు దుబాయ్ లో గానీ, సౌదీ అరేబియా దగ్గర గానీ, IMF గానీ, FATF దగ్గర గానీ, అమెరికా దగ్గర గానీ ఎప్పుడు కూడా ఎయిడ్స్ అంటే మాకు ఒక రిలీఫ్ ఎయిడ్ కావాలి, మేము టెర్రరిస్టులతోని సతమతమవుతున్నాం మా దేశంలో అంటూ కూడా అడుక్కునే పరిస్థితి ఇవాళ కొత్తగా కాదు.
కాదు, దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా పాకిస్తాన్ ఇదే చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు తేలాల్సింది ఏంటి అంటే ఈ ఉగ్రవాదులతోని పాకిస్తాన్ ఆర్మీ మరోసారి యాజ్ యూజువల్ ఇందాక మనము చర్చించుకున్నట్టు పాకిస్తాన్ లో ఆర్మీలో గ్రూప్ రాజకీయాలు ఇవి నడిపిస్తున్నాయా, లేకపోతే టెర్రరిస్టులు మళ్ళీ ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది, ఎలా రిటాలియేట్ అవుతారు అనేది చేస్తున్నారు అనేది కూడా పూర్తి డీటెయిల్స్ మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. సందీప్. రైట్, శ్రీచరణ్ మీరు అందుబాటులో ఉండండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, మనతో పాటు క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందుబాటులో ఉన్నారు. రవితేజ, అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇప్పటికే పాక్ ఉల్లంఘించినట్టు తెలుస్తుంది. అది ఇదే కంటిన్యూ అయితే భారత్ నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఎలాంటి ప్లాన్ అమలు చేస్తోంది? రవితేజ. రవితేజ, అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మళ్ళీ ఉల్లంఘించి తన వక్రబుద్ధిని మళ్ళీ ప్రదర్శించుకుంటుంది. అది ఇదే కంటిన్యూ అయితే భారత్ ఏం చేయబోతుంది, నెక్స్ట్ ఇండియా ప్లాన్ ఎలా ఉండబోతుంది? సో ఇప్పటికే భారతదేశం శాంతియుతంగా ఈ యుద్ధం వైపుగా వెళ్ళకూడదు. ఈ యుద్ధం ఒకవేళ ప్రకటిస్తే, ఈ వార్ మొదలవుతే ఎక్కువగా నష్టపోయేది భారతీయులే. ఎందుకంటే శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, బాల్కోట్, అక్కడ ఉన్నటువంటి అమర్నాథ్ యాత్ర, దగ్గర ఉన్నటువంటి కేదార్నాథ్ యాత్ర, వందలాది మందిగా ఈ సౌత్ నుంచి నార్త్ నుంచి ఎక్కువగా పర్యటించేటువంటి ప్రాంతం ఇదంతా కూడా పూర్తిగా దేవాలయాలతో పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి ఏరియా. ఈ ఏరియాలలో ఇప్పుడు కాకపోయినా ఈ కాల్పుల విరమణకు సంబంధించి మరోసారి ప్రతి చర్యలు తీసుకునేటువంటి నెక్స్ట్ చర్యలు తీసుకోవాలన్నప్పుడు కూడా చాలా మంది సివిలియన్స్ దీంట్లో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికైనా ఇది భారతదేశానికి తీవ్ర ప్రమాదమే. దీంట్లో ఎక్కువగా నష్టపోయేది సివిలియన్సే, ఎక్కువగా డ్యామేజ్ అయ్యేది భారత ప్రాపర్టీయే. సో ఈ సాయంత్రం 5:30 తర్వాత శాంతియుతంగా రెండు దేశాల మధ్య ఒక కాంప్రమైజ్ సిచ్యువేషన్కి వచ్చింది. కాల్పుల విరమణని ఒప్పందం చేసుకొని ఇక్కడ నుంచి ఇటు భారతదేశం వైపు నుంచి అటు పాకిస్తాన్ వైపు నుంచి ఎక్కడ కూడా మేము ఈ కాల్పులను జరపము, ఇక విరమించుకుంటున్నామంటూ కూడా మధ్యలో ఒక మధ్యవర్తిగా ఒక దేశ పౌరులు వచ్చి ఈ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ పాక్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ కాల్పుల విరమణ ఇక్కడితో ఆగిపోతా ఉంది, ఇక ముందు ఈ కాల్పుల యుద్ధం జరగబోదు అంటూ కూడా అఫీషియల్ గా ట్వీట్ ద్వారా డొనాల్డ్ ట్రంప్ ఈ ట్వీట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఊపిరి పీడ్చుకొని ఇంకా కాల్పుల మోత ఆగిపోతుంది, ఈ రోజన్న కనీసం కంటి నిండా నిద్రతో అక్కడ పాకిస్తానీలు కానీ ఇక్కడ భారతీయులు కానీ ప్రశాంతంగా నిద్రపోదామనుకున్నటువంటి టైంలో ఎగ్జాక్ట్ 8:30 ప్రాంతం నుంచి మళ్ళీ శ్రీనగర్ ప్రాంతంలో కాల్పుల మోత, భారీ శబ్దాలు, గ్రైనేట్ విసిరినట్టు బాంబు పేలి ఎక్స్ప్లోజివ్ సౌండ్స్ ఎక్కువగా రావడము, మళ్ళీ ఈ ఉల్లంఘనకు పాల్పడుతూ చేసుకున్నటువంటి ఒప్పందాన్ని విరమించి ఆ ఉల్లంఘనలో భాగంగా ఈరోజు పాక్ ఆర్మీ ఈ కాల్పులు జరుపుతోందా, పాక్ ఆర్మీ పేరుతో ఉగ్రవాద ముసుగులో ఉన్నటువంటి ఈ టెర్రరిస్టులు మళ్ళీ భారత్ పై తెగబడ్డారా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాలి. సేమ్ ఏవైతే నిన్న మొన్నటి వరకు రాత్రి వేళలో మాత్రమే భారత్ ని టార్గెట్ గా చేసి ఎల్ఓసికి దగ్గర సమీపంగా ఉన్నటువంటి భారత గ్రామాల పైన టార్గెట్ గా చేసి సివిలియన్స్ నే వీళ్ళు లక్ష్యంగా పెట్టుకొని ఈ డ్రోన్ అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అదే పద్ధతిలో అదే డ్రోన్ కెమెరాల ద్వారా అదే లొకేషన్స్ ని టార్గెట్ గా చేసుకొని పాక్ ఆర్మీ కావచ్చు, పాక్ టెర్రరిస్టులు కావచ్చు, ఎల్ఓసికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి శ్రీనగర్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ సివిలియన్స్ ఇళ్ల పైన ఈ డ్రోన్ ద్వారా వీళ్ళు తిరిగి మళ్ళీ కాల్పులకు పాల్పడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటికీ జమ్మూ సెక్టార్లోని అఖ్నూర్ ప్రాంతంలో ఈ భారీ శబ్దం వినబడుతున్నట్టు కూడా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉమర్ అబ్దుల్లా ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. తర్వాత రాజౌరి అండ్ మెందర్ ఏరియా ఆఫ్ పోంచ్ ఏరియాలో ఈ కాల్పులు తెగబడ్డారు. మళ్ళీ ఈ ప్రాంగణంలో ఎక్కువగా సివిలియన్స్ పైన డ్రోన్ కెమెరాలు వచ్చి పడతా ఉన్నాయి. ఇంటి పూర్తిగా నీలమట్టం అవుతా ఉంది. ఇంటిని టార్గెట్ గా చేసుకొని ఈ డ్రోన్ కెమెరాలను ఇంటిపైనకి వదులుతా ఉన్నారు పాకిస్తాన్ టెర్రరిస్టులు అంటూ కూడా భారత ప్రభుత్వానికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రికి ఆ సమాచారం వచ్చినటువంటి వెంటనే ఎక్స్ ట్విట్టర్ ద్వారా
ఈ సమాచారాన్ని అఫీషియల్ గా భారత ప్రజలందరికీ కూడా తెలియాలన్నట్టుగా కూడా ఆ ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కేవలం వీరు డ్రోన్ కెమెరాల ద్వారానే తెగబడేటువంటి ఆలోచనలో ఉన్నారా, లేదా తర్వాత మిసైల్ను ఉపయోగించి, లేదా తర్వాత పాక్ ఆర్మీ ఏకంగా ఇండియా బార్డర్లోకి చొరబడి వీళ్ళు నేరుగా కాల్పులు జరిగేటువంటి ప్రయత్నాలు జరగబోతా ఉన్నారు. ఒక టెన్షన్ మళ్ళీ స్టార్ట్ అయింది. రోజు ఇదే టైంలో, ఏదైతే డే టైంలో కాకుండా చీకటి పడినటువంటి వెంటనే ఒక ప్లానింగ్ ప్రకారంగా పోలీసులు కానీ, జవాన్లు కానీ, త్రివిధ దళాలు కానీ, ఆ రెస్క్యూ టీమ్స్ కానీ ఎదుర్కోవడానికి ఎవరైతే బలమైనటువంటి టీమ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉంటారు. వీళ్ళు దాడిని తిప్పికొట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చీకటి పడినటువంటి వెంటనే పాకిస్తాన్ తన దొంగ వైఖరిని మరోసారి వెళ్లబుచ్చుకుంది. 2 రోజుల నుంచి డ్రోన్ కెమెరాల ద్వారా అటాక్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ 3వ రోజు కూడా అదే పద్ధతిలో డ్రోన్ కెమెరాలను పంపించి ఆ డ్రోన్ కెమెరాల ద్వారా వీళ్ళు బాంబులు ఇంటిపైన విసురుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఆ డ్రోన్లను పంపించి టార్గెట్ లాక్ చేసి ఆ స్పాట్ కి రీచ్ అయినటువంటి వెంటనే ఇమీడియట్ గా ఆ డ్రోన్ ఎక్స్ప్లోజివ్ అయ్యే విధంగా ఎక్విప్మెంట్ అమర్చి ఈ డ్రోన్ కెమెరాల ద్వారా తిరిగి భారత్ పైన కాల్పులకు పాల్పడతా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఆ సమాచారం అందింది. త్రివిధ దళాలు కూడా అలర్ట్ అయి ఉన్నారు. బార్డర్ లో ఉన్నటువంటి బీఆర్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఇతర భద్రతా దళాలు కూడా అలర్ట్ అయ్యి ఏదైతే డ్రోన్ కెమెరాల ద్వారా తిరిగి భారత్ పైన వీళ్ళు కాల్పులు జరిపేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ డ్రోన్ కెమెరాలన్నింటిని కూడా షూట్ చేసేటువంటి ఆలోచనలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. పాక్ ఒక్కసారి కూడా తన మాట నిలబెట్టుకున్నటువంటి సందర్భాలు లేదు. ప్రతిసారి చెయ్యము, ఒప్పందంలో భాగంగా గౌరవిస్తాము. డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఈ వార్లో దిగి 2 దేశాలను శాంతియుతంగా ఉండాలి, ఎక్కడ కూడా ఈ కాల్పులు జరుపుకొని మానవ నష్టం జరగకుండా భవిష్యత్తులో ఇది రికార్డులో ఉండకుండా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రయత్నం విఫలమైందని అనుకోవాలి. అంత పెద్ద హోదాలో ఉండి తన ప్రభుత్వం కాకపోయినా పక్క దేశంలో జరుగుతున్నటువంటి కాల్పులకు సంబంధించి స్వయంగా డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి ఇక్కడ ప్రధానమంత్రితో మాట్లాడి ఈ కాల్పుల విరమణని మీరు నిలుపుదల చేసుకోండి, ఒక అగ్రిమెంట్కి రండి, మీకు కావాల్సినవి పాకిస్తాన్ కావాల్సినవి అంటూ కూడా ఒక ఒప్పందం చేస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ తెగబడడానికి చూస్తూ ఉంటుంటే ఎట్టి పరిస్థితిలో భారత్ని ఈ వార్ ప్రకటించాలి, భారత్ పైన మేము యుద్ధం చేయాలి, భారత్ని ఆక్రమించుకోవాలి, భారత్లో ఉన్నటువంటి ప్రజల్ని ఈ బాంబు దాడులతో చంపేయాలి, వాళ్ళని నరరూప పద్ధతిలో వారిని ఈ దాడులకు పాల్పడాలనే ఉద్దేశంతో వరుసగా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు 3వ రోజు 2 రోజుల పాటు జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించి చివరిగా ఒక కొలిక్కి తీసుకొచ్చి ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా మధ్యవర్తిగా పెద్ద వ్యక్తిగా ఈ వార్లోకి వచ్చి ఒక వ్యక్తులందరూ కూడా ఈ యుద్ధాన్ని ఆపాలి, నిలపాలి అంటూ కూడా వచ్చినప్పుడు కూడా వారి మాట వినకుండా ఉల్లంఘనకు పాల్పడితే మళ్ళీ ఈరోజు ఈ కాల్పులకు వీళ్ళు తెగబడ్డారంటే పాకిస్తాన్ ఏ స్థాయిలో భారత్ పైన కక్ష తీర్చుకుంటా ఉంది, ఏ స్థాయిలో భారతీయులని మట్టుబెట్టాలని చూస్తూ ఉంది, ఏ స్థాయిలో భారత ఆర్మీని పూర్తి స్థాయిలో పూర్తిగా వాళ్ళని చంపేయాలనే ఒక ఆలోచనతో కనబడతా ఉందో ఒక్కొక్కటిగా ఈ బండారాలంతా బయటకు వస్తూ ఉన్నాయి. మళ్ళీ భారత్ పాక్ మధ్యలో ఉన్నటువంటి సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా 2 రోజుల పాటు జరిపినటువంటి కాల్పుల పద్ధతిలోనే ఈ రోజు కూడా డ్రోన్ కెమెరాల ద్వారా కాల్పులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవి నిర్వహించేందుకు ఇప్పటికే ఆర్మీ జవాన్స్, నేవీ దళాలు, డిఫెన్స్ టీమ్స్ అంతా కూడా రోడ్లపైకి వచ్చి బేస్ క్యాంప్స్ కి చేరుకొని అక్కడి నుంచి డ్రోన్ కెమెరాలన్నీ కూడా కాల్చివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న జరిపినటువంటి ఈ కాల్పుల్లో ఎక్కువగా భారతీయులు ఎక్కడ కూడా గాయపడి చనిపోయినటువంటి సందర్భాలు లేవు. కేవలం కొన్ని చోట్ల డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఇది భయపడేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉందా? నిజంగానే భారత ఆర్మీని కానీ, భారత కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులని టార్గెట్ గా చేసే ఈ కాల్పులకు తెగబడి భయపడే ప్రయత్నం చేస్తుందా, నిజంగానే అంతమొందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందా అనే దానిపై మాత్రం అసలు పాక్ ఆలోచన ఏంది? ఒక పక్క శాంతియుత వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని ఈ కాల్పులు జరపకూడదు అనే ఒక ఒప్పందం జరుగుతున్నటువంటి ఈ క్రమంలో మళ్ళీ అర్ధరాత్రి వేళ అందరూ పీస్ఫుల్ గా జరిగిపోయింది అంటూ కూడా ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నటువంటి ఈ క్రమంలో ఈ రకమైనటువంటి కాల్పులకు తెగబడడం మాత్రం పాక్ ఒక్క సందర్భాల్లో కూడా మాట మీద నిలబడడు. వంకర బుద్ధి, వక్ర బుద్ధి, కుటీర బుద్ధి, ఈ ఆలోచన విధానాలు డిఫరెంట్ గా ఉంటాయి. పాకిస్తాన్ ని నమ్మి ఏ కార్యక్రమాన్ని తలబెట్టకూడదు. వాళ్ళు చెప్పినట్టే చెప్పి, నమ్మించినట్టే నమ్మించి చివరికి గొంతుకొస్తారు అనే ఒక సామెతను మళ్ళీ పాకిస్తాన్ అదే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజు ఈ యుద్ధం
జరిగేదానికి ఎవరు నష్టపోతారు, దేనికి కారణం అనే దానిపై కూడా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు అటువైపు ఇటువైపుగా అన్ని విషయాలు వివరిస్తున్నప్పటికీ ఈ యుద్ధం ఆపాలి, ఈ కాల్పుల విరమణ విషయంలో ఒప్పందానికి రావాలి, మీ డిమాండ్స్ వారి డిమాండ్స్ని పెట్టి ఈ పూర్తిగా దీన్ని ఇక్కడితో సాల్వ్ అవుట్ చేయాలి, ఒక సొల్యూషన్ ఉండాలని జరుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు తెగబట్టడం చూస్తూ ఉంటుంటే పాక్ ఖచ్చితంగా భారత్ నుంచి ఒక యుద్ధం కోరుకుంటా ఉంది. ఆ యుద్ధంలో మేమే గెలుపొందాలి, మేమే విజయం సాధించాలన్న ఒక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉంది. కానీ ఎక్కడ కూడా భారత కేంద్ర ప్రభుత్వం, భారత త్రివిధ దళాలు ఆ లైన్ దాటి మన చేతిలో అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి వాటిపైన ప్రయోగించాలని కానీ లేదా అధికారుల యొక్క సూచనలు సలహాలు లేకుండా ఇమీడియట్గా తొందరగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు లేకుండా శాంతియుతంగా ఈ దాడులని తిప్పికొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజుల పాటు ఓపికగా సహించి ఇప్పటి వరకు ఏం జరుగుతుంది అంటూ కూడా కళ్ళతోటి చూస్తూ తిరిగి దాడులు చేయకుండా భారత ప్రభుత్వం చాలా శాంతియుతంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంది. ఈ రకంగా ఎప్పుడు పడితే అప్పుడు టైం లేకుండా ఇష్టానుసారంగా ఏ ప్రాంతంలో నుంచి అయినా తీసుకొచ్చి ఈ బాంబులు వేస్తాము, బుల్లెట్ల వర్షం కురిపిస్తాము, డ్రోన్ల ద్వారా ఎక్స్ప్లోజివ్ చేస్తాము, అణుబాంబులు వేస్తాము అంటూ మాత్రం ఈ రకంగా ఇంకో స్టెప్ తీసుకుంటే మాత్రం భారత్ మరో కోణంలో పాక్ని ఎదుర్కోవడానికి పాక్లోకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా జరిపేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒప్పందం చేసుకొని శాంతియుతంగా జరపాలని ప్రయత్నం చేయడంతో పాక్ తెగబడి ఒక్కసారిగా ఈ డ్రోన్ కెమెరాలతో భారతీయులందరినీ కూడా మట్టుబెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉందంటే భారతదేశం నుంచి పాకిస్తాన్ 100కు 100% ఈ యుద్ధం జరగాల్సిందే అనే ఒక ప్రొపగండాతో ముందుకు వెళ్తుంది అనేది మాత్రం సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్స్ కొనసాగుతూ ఉన్నాయి. సందీప్, రవితేజ్ అంటే అమెరికా ఎంటర్ అయినా కూడా పాక్ వక్రబుద్ధిని మళ్ళీ రుజువు చేసుకుంటూనే ఉంది. అంటే ఒకవేళ నిజంగా కాల్పులు జరిపాయని తెలిస్తే అమెరికా పాకిస్తాన్ విషయంలో ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? సో ఇప్పటికే అంతర్జాతీయ వ్యాప్తంగా పాకిస్తాన్కి ఏ దేశం ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు లేవు. ఎందుకంటే పాకిస్తాన్ అంటేనే మాట మీద నిలబడరు, వక్రబుద్ధి, ముందొక మాట మాట్లాడి వెనక నుంచి దాడి చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. చాలా మంది ప్రముఖులని పాక్ టెర్రరిస్టులు మట్టుబెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి ముఖ్య నాయకులను అరెస్ట్ చేసినప్పుడు కూడా వివిధ దేశాలతో ఒప్పందంలో భాగంగా మా అగ్రనాయకుని మాకు అప్పగిస్తే ఈ కాల్పులు జరపమంటూ కూడా గతంలో ముందుకొచ్చి ఆ అగ్రనాయకులను వదిలిపెట్టినా సరే మళ్ళీ తిరిగి కాల్పులు చేసినటువంటి నీచపు బుద్ధి పాకిస్తాన్ దేశానికి మచ్చ మార్కులా ఉండిపోయింది. సో ఇప్పుడు కూడా భారత్పై జరుపుతున్నటువంటి ఈ 2 రోజుల కాల్పుల తర్వాత ఈ 3వ రోజు కాల్పుల విరమణ జరుపుకుంటున్నామంటే కూడా అక్కడి కేంద్ర ప్రభుత్వం, భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఒక ఒప్పందంలో భాగంగా రేపు దీనిపై చర్చలు జరిపి ఇక ముందు 2 దేశాల మధ్య ఎక్కడ యుద్ధ వాతావరణం రాకుండా ఎవరిపైన కాల్పులు జరపకుండా శాంతియుతంగా పీస్ఫుల్గా పాకిస్తాన్కి అందాల్సినటువంటి నీళ్లు కానీ నిధులు కానీ ఆ తర్వాత బెనిఫిట్స్ కానీ ఇటు భారత్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వాటర్ ఈ విషయంలో కూడా ఒక ఒప్పందం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నటువంటి ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ సైతం దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఒక పెద్దరికం తీసుకొని 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఇక్కడతో నిలిపివేస్తే అన్ని దేశాలకు మంచిదంటూ కూడా ఒక మెసేజ్ ఇచ్చేటువంటి టైంలో పాక్ అవేవి కూడా పట్టించుకోకుండా ఈ ఒప్పందం ఎవరికి ఉపయోగం, ఈ ఒప్పందం ఎవరికి పాజిటివ్గా మారుతుంది, టెర్రరిస్టులు మాకేం ఉపయోగం, మా లక్ష్యం, మా టార్గెట్ మా ఉగ్రవాద సంస్థలు ఏర్పాటు చేసిందే అవతల భారతీయులని అంతమందించడానికి మట్టు పెట్టడానికి వాళ్ళు కనిపించే ఉండేందుకు. ఇక్కడ ప్రభుత్వాల మధ్య ఒప్పందం చేరుకుంటే టెర్రరిస్టులుగా ఉన్నటువంటి మాకేం ఉపయోగం అన్న ఆలోచన టెర్రరిస్టులకు ఏమైనా సంభవించినటువంటి కారణంగానే భారత పాక్ ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందమే కానీ భారతదేశానికి టెర్రరిస్టులకు మధ్య జరిగినటువంటి ఒప్పందం కాదు అని ఒక ఉనికి చాటుకోవడానికి ప్రభుత్వాలు సమన్వయంగా ఉన్న, ప్రభుత్వాలు కాంప్రమైజ్కి వచ్చిన, ప్రభుత్వాలు మీరు కాల్పులు జరుపుకోకపోయినా టెర్రరిస్టులు ప్రభుత్వాలతో మాకేం సంబంధాలు, మా లక్ష్యాన్ని మేము నెరవేర్చేంత వరకు ఈ కాల్పులు జరుపుతామన్న ఉద్దేశంతో ఈరోజు పాక్ టెర్రరిస్టులు సోల్జర్ల ముసుగులో మళ్ళీ డ్రోన్ కెమెరాలను విసిరి ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని మళ్ళీ అలజడి క్రియేట్ చేసి రెచ్చగొట్టి ఉసిగొల్పి వారితో ఖచ్చితంగా భారతదేశంతో మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, యుద్ధం చేయడం కోసమే మిమ్మల్ని రెచ్చగొడుతున్నాం అన్నట్టుగా పాక్ ఉగ్రవాదులు ఈ టెర్రరిస్టులు ఎప్పటికప్పుడు కావాలని భారతీయుల పైన ఈ బాంబులతో పేరుతో, ఈ డ్రోన్ల పేరుతో, మిసైల్ పేరుతో, కాల్పుల పేరుతో ఈ మరణకాండం, మరణ హోమం క్రియేట్ చేస్తూ ఉంది అన్నట్టు మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. ఈరోజు ఈ ఉల్లంఘన చేపట్టినటువంటి పాక్ పైన భారత ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శాంతియుతంగా
తను అధికారంలో ఉన్నప్పుడు రికార్డ్స్ లో ఎప్పుడు కూడా తను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి ఒక దుర్ఘటన జరిగింది అంటూ కూడా ట్రాక్ రికార్డ్ లో ఉండకుండా భారతదేశం పీస్ఫుల్ గా స్వతంత్రం ఉన్నటువంటి దేశం, స్వేచ్ఛమైనటువంటి దేశం, ఏ దేశంలో ఏ పౌరులైనా వచ్చి భారతదేశంలో ఉండొచ్చు అంటూ కూడా ఫ్రీడమ్ దేశంగా ఇప్పటికే భారతదేశంలో ప్రతి దేశస్తుడు వచ్చి పీస్ఫుల్ గా కొనసాగిస్తా ఉన్నాడు. ఆ రకంగానే ముందుకు వెళ్లాలని ఒక పక్క నరేంద్ర మోడీ ప్రయత్నాలు చెప్తా ఉన్నాడు. నిన్న మొన్న ఈ పహల్గాం దాడి కంటే ముందుగానే పాక్ పై యుద్ధం చేయకండి, పాక్ జోలికి వెళ్ళకండి, పాక్ పైన కాల్పులు జరపకండి అంటూ కూడా స్ట్రిక్ట్ గా ఇవి హోమ్ అఫైర్స్ నుంచి అధికారులకు ఉన్నటువంటి ఆదేశాలు. కానీ ఒక్కసారిగా అక్కడ టూరిస్టుల పైన పాక్ టెర్రరిస్టులు తెగబడము, మీరు ఏ మతానికి చెందినవారంటూ కూడా ఒంటిపై ఉన్నటువంటి దుస్తులన్నీ తొలగించి పరీక్షించిన తర్వాత పేరు, ఊరు, కులం, మతం తెలుసుకొని వారి పైన దాడి చేయడము, ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం సీరియస్ గా పసిగట్టి మా భూమిలోకి ఇల్లీగల్ గా అడుగుపెట్టి మా టెర్రరిస్టులు, మా ట్రావెలర్స్ ఎవరైతే ఈ ట్రావెల్ కోసం దేవుళ్ళ ఆలయాల కోసం లేదా టూరిస్టులు వెళ్తున్నటువంటి ప్రాంగణానికి వచ్చి చూసి వాళ్ళని కాల్పులు చేయడంపై మాత్రం భారత్ సీరియస్ గా పరిగణలోకి తీసుకుంది. ఇక ముందు ఇలాంటి చర్యలు ఉండాలంటే డెఫినెట్ గా ప్రతి చర్యలు మనం కూడా ప్రారంభించాలి అంటూ మాత్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తీసుకొని ఒక్కసారి డ్రోన్ కెమెరాల ద్వారా ఎక్కడైతే ఇండియన్ ముజాహిదీన్ లేదా ఆల్ ఖైదా, లష్కరే తోయిబా, సిమి, ఇండియన్ ముజాహిదీన్ ఇలాంటి ఉగ్రవాద సంస్థలు చాలా ప్రమాదకరమైనటువంటి సంస్థలు. ఇవి ఎక్కడ ఈ సంస్థలు ఏర్పాటు చేసినా ఆ మానిటరింగ్ అంతా కూడా ఆ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అంతా కూడా పాకిస్తాన్ నుంచే సాగుతుంది. ఇటు భారతదేశం పైన కానీ ఇతర దేశంలో కానీ ఈ ఉగ్రవాద సంస్థలు ఎవరైతే జైష్ మహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్, సిమి, ఆల్ ఖైదా, లష్కరే తోయిబా ఈ 8 ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో నిషేధిత ఉగ్రవాద సంస్థలు. ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థలో ఏ ఒక్క విద్యార్థి చేరకూడదు, ఏ ఒక్క విద్యార్థి ఆ పాఠాలు మీరు వినకూడదు. మీరు మతోన్మాదులకు గురయ్యి ఆ మతోన్మాద పాఠాలు వింటే డెఫినెట్ గా మీరు మైండ్ వాష్ అయ్యి మీరు కూడా ఈ ఉగ్ర కార్యకలాపాలకు అలవాటు అవుతున్నట్టు కూడా భారతదేశంలో ఈ 8 ఉగ్రవాద సంస్థలని బ్యాన్ చేసినటువంటి పరిస్థితి. అవే ఉగ్రవాద సంస్థలు నిత్యంగా భారత్ ని టార్గెట్ గా చేసి ఎప్పటికప్పుడు ఈ దాడుల ద్వారా భారతదేశాన్ని భయపెట్టాలి, భారత్ ఆర్మీని లేకుండా నేను మీరు అందుబాటులో ఉండండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ శ్రీచరణ్, అంటే డ్రోన్లు కనిపిస్తే కూల్ చేయమని ఇప్పటికే భారత్ కి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అంటే అదే పనిలో ఆర్మీ ఉందా? డెఫినెట్ గా ప్రస్తుతం అందుతున్న బ్రేకింగ్ చూడాలి. బ్లాక్అవుట్ అమృత్సర్ ని బ్లాక్అవుట్ చేశారు. అలాగే జలంధర్ తో పాటు బతిందా, పఠాన్కోట్, ఫిరోజ్పూర్, ముక్సర్, మోగా అలాగే గుర్సాపూర్ ని కంప్లీట్ గా బ్లాక్అవుట్ చేశారు. ఇది కంప్లీట్ గా మన ఎక్స్క్లూజివ్ మన జీలోనే వస్తుంది. ఇది దీంతో పాటు పఠాన్కోట్ అలాగే మామూలు జమ్మూ కాశ్మీర్ లో కంప్లీట్ గా బ్లాక్అవుట్ హస్ బీన్ ఎన్ఫోర్స్డ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ అంటూ కూడా మనకి ప్రస్తుతం అందుతున్న బిగ్ బ్రేకింగ్ ఇది. సో దీనికి ముందు ఒక జమ్మూలో ఈ జరిగిన దాడిలో ఒక బిఎస్ఎఫ్ కి జవాన్కి చెందిన ఇన్స్పెక్టర్ కూడా ఈ దాంట్లో ఆ షెల్లింగ్ లో చనిపోవడం కూడా చాలా బాధాకరము ఇప్పుడు మనకు అందుతున్న సమాచారము. దీంతో పాటు ఒక అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థ ఒక సంచలనాత్మకమైన ఆర్టికల్ రాసింది. అది కూడా ఒకసారి చూస్తున్నాము. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షేబాజ్ షరీఫ్ has called a meeting of the National Command Authority on Saturday. The military said after Islamabad launched a military operation against India that targeted multiple bases. The authority is the top of body of civilian military officials that take security decision including those related to the nuclear arsenal అంటూ కూడా సంచలనాత్మకమైన కథనం కూడా ఒకటి వస్తుంది. ఈ రోజు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ ఒక మీటింగ్ నిర్వహించారంట నేషనల్ కమాండ్ అథారిటీతోని. సో ఇస్లామాబాద్ తర్వాత ఆపరేషన్ తర్వాత భారత దళాలు అంటే ఇన్ని రోజులు కూడా అసలు మా పైన ఎలాంటి అటాకులు చేయలేదని చెబుతోంది. ఇప్పుడు ఇస్లామాబాద్ తర్వాత అటాక్ తర్వాత న్యూక్లియర్ వారెట్స్ పైన కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్లు కూడా ఆ ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాసిన ఆర్టికల్ ని మనం చెబుతున్నాము. సో ద అథారిటీ ఈస్ అ టాప్ బాడీ ఆఫ్ సివిలియన్ అండ్ మిలిటరీ అఫీషియల్స్ దట్ టేక్ సెక్యూరిటీ డెసిషన్స్ ఇంక్లూడింగ్ దోస్ రిలేటెడ్ టు ద కంట్రీస్ న్యూక్లియర్ అరిజినల్. ద టారిఫ్ వాట్స్ అ న్యూస్ లెటర్ ఈస్ అ డైలీ గైడ్ టు లేస్ గ్లోబల్ ట్రేడ్ అండ్ టారిఫ్ న్యూస్ అనేది కూడా ప్రస్తుతం ఒక సంచలనాత్మకమైన కథనాన్ని వినిపిస్తోంది. అయితే ఈ నేషనల్ కమాండ్ అథారిటీ అనేది కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే న్యూక్లియర్ వారెడ్ కానీ మిగతా దేనికి సంబంధించిన విషయాలపైన కూడా ఖచ్చితంగా అంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో మన దగ్గర కదా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్
అడ్వైజర్ ఎలాగో ఉంటారో సిమిలర్ గా అక్కడ ఈ నేషనల్ కమాండ్ అథారిటీ అనేది ఆర్మీ ఎలాంటి అంటే ఫర్దర్ గా నైబర్హుడ్ కంట్రీస్ తో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనే దానిపైన కూడా ఈ రోజు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కొద్దిసేపటి కిందట షెహబాజ్ షరీఫ్ సమావేశం నిర్వహించారని కూడా మనకు అందుతోంది. సో ప్రస్తుతము జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మరోసారి కూడా ట్వీట్ చేశారు. కొద్దిసేపటి కిందే చెప్పారు, దెర్ ఇస్ నో సీజ్ ఫైర్, ద ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ ద మిడిల్ ఆఫ్ శ్రీనగర్ జస్ట్ ఓపెన్డ్ అప్ అంటూ మరోసారి ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాటు బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ MD Imtiaz monitored in the line of duty across border firing along the international boundary RS-Pura district Jammu and Jammu Pura area లో జమ్మూ జిల్లాలోకి సంబంధించి ఈ బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వీర మరణం పొందారు. ఆ పాకిస్తాన్ చేస్తున్న కాల్పుల్లో ఆయన వీర మరణం పొందారు. సో ఆ బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన వీర మరణానికి మనము ఆయన సాక్రిఫైస్ కి మనం సెల్యూట్ చేయాలి. సో మొత్తానికి ప్రస్తుతము in the view of changes circumstances all member public area requested stay in indoor. బతీదా అనే ప్లేస్ లో సిటిజన్స్ అందరిని కూడా ఎవరు బయటికి రావద్దు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అందరూ ఇళ్లల్లో ఉండండి, ఇళ్ల నుంచి ఎట్టి పరిస్థితులను బయటికి రావద్దు. బ్లాక్అవుట్ has been declared in the district. There is no major cause for worry but blackout must be ensured a matter of abundant caution. అంటే ముందస్తు జాగ్రత్తగా ఎవరు భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు, ముందస్తు జాగ్రత్తగా అందరూ తమ ఇళ్లలోనే ఉండాల్సిందిగా కూడా బటిండా డీసీ కరెక్ట్ 9:22 ఆదేశాలు జారీ చేశారు. సో ప్రస్తుతము డీజీఎంఓ పాకిస్తాన్ డీజీఎంఓ ఎవరైతే మధ్యాహ్నం 3:30 భారతదేశం ఆర్మీ అధికారులతో మాట్లాడి రిక్వెస్టింగ్ ఫర్ ఎ సీజ్ ఫైర్ అనే ప్రపోజల్ పెట్టి రాత్రి 9:11 కేవలం 4:11 మరోసారి షెల్లింగ్ కు పాల్పడము పాకిస్తాన్ ద్వంద్వ నీతి వక్ర బుద్ధి అనేది కూడా చాలా క్లియర్ గా తెలిపిస్తుంది. అయితే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కి కట్టుబడి ఇద్దరు అటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ వచ్చి స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము, అనంతరము మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడము, అదంతా కూడా మనం చూసాము. ఒక పెద్ద ప్రమాదం పోయింది. సో యథావిధిగా ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకుంటుంది, టెర్రరిస్టులను ఎంకరేజ్ చేయదు అనుకున్నాము. కానీ కేవలం 4 గంటల వ్యవధిలోనే మరోసారి బార్డర్ లో ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కూడా రూల్స్ ని వైలేట్ చేసింది. సో ఇంకా హెవీ షెల్లింగ్ అనేది ఇంకా నడుస్తోంది. సో ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికరంగా పోస్ట్ వచ్చింది. A ceasefire agreement earlier today. Asim Munir, teri kabar khudegi. You really want lose Pakistan is a very badly POK very badly. All right, time for Indian armed forces to finish their job antu kuda. Ante neeku పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉండాలని ఇష్టం లేదా అని చెప్పి ఆయనకు అడ్రస్ చేస్తూ కూడా ఈ సందేశాన్ని పెట్టారు సోషల్ మీడియా వేదికగా. ఇట్స్ అ టైమ్ ఫర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టు ఫినిష్ ద జాబ్. అంటే ఆ భారత భద్రతా దళాలకి ఇది సరైన సమయము, మిగిలిన ఆ కాస్త పనిని పూర్తి చేయడానికి అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూసుకుంటే అమృత్సర్ లో, జలంధర్ లో, బతిందాలో, పఠాన్కోట్, ఫిరోజ్పూర్, మత్స్కర్ తో పాటు మోగా, గురుత్సాపూర్ లో బ్లాక్అవుట్ పెట్టారు. సో ఇంకా హెవీ షెల్లింగ్ అనేది కూడా నడుస్తూ ఉంది. సో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా మరోసారి ఆయన ట్వీట్లు వరుసపెట్టి సిరీస్ గా ట్వీట్లు చేస్తున్నారు. ఆయన కాస్త ఈ వ్యవహారంలో ట్రాన్స్పరెంట్ గా ఉన్నారని చెప్పుకోవాలి. గతంలో జమ్మూ కాశ్మీర్ రాజకీయాలు వేరు, ఇప్పుడు నయా జమ్మూ కాశ్మీర్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉమర్ అబ్దుల్లా వారి కుటుంబ సభ్యులు అంటే దాదాపు 5-6 డికెట్స్ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో చాలా క్రియాశీల పాత్ర పోషించారు. కానీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు ఏంటి, తను ఒక బాధ్యత గలవైన భారతదేశ పౌరుడిగా కూడా ఇప్పుడు ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఏప్రిల్ 28 పార్లమెంట్ అసెంబ్లీలో, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో కూడా ఆయన చాలా బాధ్యతగా మాట్లాడారని చెప్పాలి. అతిథులు అని సంబోధించాడు పర్యాటకులని. మన దేశంలో, మన కల్చర్ లో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని కూడా అతిథులని, గెస్ట్లను కూడా గాడ్లా ట్రీట్ చేస్తాము. ఆ రోజు
ఒమర్ అబ్దుల్లా కూడా ఏప్రిల్ 28వ తేదీన అత్యవసర అసెంబ్లీ సమావేశంలో కూడా అతిథులు అని సంబోధించడము, ఆ అతిథులు మరణించిన వారి కుటుంబాలకి నా మొహాన్ని నేను ఎలా చూపెట్టుకోవాలి అంటూ కూడా ఆయన కన్సర్న్స్ ని చూపెట్టడము కాస్త ఇది ఖచ్చితంగా కూడా ఆర్టికల్ 370 రద్దు తర్వాత వచ్చిన పరిణామాలు కాశ్మీర్ వ్యాలీలో అని కూడా మనం చాలా క్లియర్ గా చెప్పొచ్చు. కానీ చాలా బాధ్యయుతంగా కూడా చాలా రెస్పాన్సిబుల్ గా కూడా జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ప్రవర్తిస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఒక ముఖ్యమంత్రి తాను చేయాల్సిన పనేంటో కూడా చేశారు. ఈ రోజు ఉదయం కూడా ఎక్కడైతే పాకిస్తాన్ డ్రోన్లు దాడి చేసిందో ఆయో ప్రాంతాల్లో ఫిజికల్ గా ఈ రోజు వెళ్ళాడు, నిన్న కూడా వెళ్లి పరిశీలించాడు, లోకల్ ఎయిడ్స్ కి ఒక ధైర్యం అయితే ఇచ్చాడు. సో మరోసారి పాకిస్తాన్ సీజ్ ఫైర్ వైలేషన్స్ ఎల్ఓసి దగ్గర చేసింది. సో యుద్ధం వద్దు అంటే యుద్ధం అనివార్యమని పాకిస్తాన్ కోరుకుంటుంది. సో పాక్ ఒకవేళ ఇది యథావిధిగా కంటిన్యూ అయితే మాత్రము ఒక్కసారి ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్స్, నేవీ అలాగే ఆర్మీ భద్రతా బలగాలు బ్యాటిల్ ఫీల్డ్ లో దిగితే మాత్రము పాకిస్తాన్ 3 hours లో వాష్అవుట్ అయిపోతుంది, మొత్తం ర్యాప్ అయిపోతుంది అనేది ఇంటర్నేషనల్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా పలు ఆర్టికల్స్ రాశారు. అయినా కూడా పాకిస్తాన్ కి భయం లేకుండా మళ్ళీ సీజ్ ఫైర్ 4 గంటల కిందట అఫీషియల్ గా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎక్స్ వేదికగా ట్వీట్లు చేసుకొని ప్రస్తుతము ఒక రష్యా ఉక్రెయిన్ వారు ఒక స్థితికి వచ్చింది, అలాగే ఇజ్రాయెల్ హమాస్ తో పోరాడుతుంది, హిజ్బుల్లా హౌతీస్తోని. సో అక్కడ రెగ్యులర్ వార్ నడుస్తుంది. మరోది కొత్తగా ఎస్కలేషన్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరగబోతోంది, ప్రపంచం ఎటువైపు వెళ్తుందని అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ సాయంత్రం 5 గంటలకు ఒక ట్విస్ట్ ఉంది, కానీ తిరిగి రాత్రి 9:11 మరో ట్విస్ట్ అన్న చందన కూడా నడుస్తోంది. సో ప్రస్తుతానికి అయితే చాలా చోట్ల కంప్లీట్ గా బ్లాక్అవుట్స్ అయితే పెట్టారు. సో శ్రీనగర్ లో వరుస పెట్టి బ్లాస్ట్లు అయితే జరుగుతున్న వైనం అయితే ఉంది. ఇంకా మిగతా అప్డేట్స్ అనేటివి కూడా మనకి పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఇంకా ఇప్పటికీ ఎక్స్ప్లోజన్స్ హర్డ్ నియర్ టు ద బండిపుర అండ్ గండేరబాల్ 2 అనేది కూడా బండిపురతో పాటు గండేరబాల్ దగ్గర కూడా హెవీ ఎక్స్ప్లోషన్స్ అనేటివి కూడా విన్నారు స్థానికులు అనేది కూడా చెప్తున్నారు. కచ్ అనేది మనము గుజరాత్ కచ్ బార్డర్ ఏదైతే ఉంటుందో, గుజరాత్ లో ఒక ఫెమిలియర్ తెలుగు మూవీ మనం ఈ రోజు కూడా చర్చించుకున్నాము. మొత్తం వైట్ సర్ఫేస్ ఉంటుంది, వైట్ సాల్ట్ అనేది దాన్ని కూడా పరిగణిస్తారు. సో కచ్ కి కేవలం 30 కిలోమీటర్ల దూరమే ఉంటుంది గుజరాత్ నుంచి పాకిస్తాన్ బార్డరు. ఆ కచ్ ని కూడా కంప్లీట్ గా బ్లాక్అవుట్ చేశారు ఆ గుజరాత్ రాష్ట్రంలోని ఆ కచ్ డిస్ట్రిక్ట్ ని. దీంతో పాటు ప్రస్తుతం బార్డర్స్ లో ఏవైతే డ్రోన్స్ అటాక్ చేస్తున్నారో అవన్నీ కూడా మన సాఫిస్టికేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోని అన్ని న్యూట్రలైజ్ చేశారనేది కూడా మనకి ప్రస్తుతం అందుతున్న సమాచారము. అయితే ప్రస్తుతం మరొక బిగ్ బ్రేకింగ్ కూడా మనకు తెలుస్తుంది. పాకిస్తాన్ హాస్ ఓపెన్ స్మాల్ ఆర్మ్స్ అండ్ మోటార్ ఫైర్ ఇన్ సమ్ ప్లేసెస్ అలాంగ్ లైన్ ఆఫ్ కంట్రోల్. ఆల్సో డ్రోన్స్ హావ్ బీన్ సైటెడ్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్, జైసల్మేర్ లైక్ ప్రీవియస్ 2 nights. అంటే గత 2 రాత్రులుగా యథావిధిగా జమ్మూ కాశ్మీర్ లో జైసల్మేర్ లో చేసిందో ఇవాళ కూడా ఎగ్జాక్ట్లీ రాజస్థాన్ లో జైసల్మేర్ లో అదే డ్రోన్ అటాక్ తో పాటు స్మాల్ ఆర్మ్స్ చిన్న మిసైళ్లతో కూడా ఫైరింగ్ చేస్తుంది అనేది కూడా ప్రస్తుతం మోటార్ ఫైర్ చిన్న మోటార్ ఫైర్ తో చేస్తుంది అనేది కూడా మనకి తాజా సమాచారం అందుతోంది. ప్రస్తుతము జమ్మూ కాశ్మీర్ లో కూడా సిమిలర్ గా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర యథావిధిగా రూల్స్ వైలేషన్ అనేది పాకిస్తాన్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనకు అందుతున్న మరో బిగ్ బ్రేకింగ్ ఏంటంటే పాకిస్తాన్ టార్గెట్స్ వైష్ణోదేవి ష్రైన్ కాట్రా అండర్ అటాక్ ఆఫ్ ఫుల్ బ్లాక్అవుట్ రిపోర్టెడ్ అంటూ కూడా మనకు తెలుస్తోంది. వైష్ణోదేవి అంటే జమ్మూ కాశ్మీర్ లో భారతదేశంలో 2 దేవాలయాలు అంటే సరస్వతీ దేవి మన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉంది, అలాగే వైష్ణోదేవి జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఈ 2 అత్యంత పవిత్రమైన దేవాలయాలు హిందువులందరికీ కూడా. సో వైష్ణోదేవికి అందరూ నార్మల్ డివోటీసే కాకుండా పెద్ద సెలబ్రిటీ షారుఖ్ ఖాన్ కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వైష్ణోదేవి వెళ్లి దర్శనం చేసుకుంటాడు. బాలీవుడ్ బాద్షాగా పేర్కొనే షారుఖ్ ఖాన్ కూడా వైష్ణోదేవి డివోటీయే. సో తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారము వైష్ణోదేవి టెంపుల్ టార్గెట్ గానే టెర్రరిస్టులు ఈ షెల్లింగ్ కి పాల్పడుతున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. సందీప్, శ్రీచరణ్, అంటే కాల్పుల విరమణ ఒప్పందం జరిగి సరిగ్గా 3 గంటలు కూడా అవ్వట్లేదు, అప్పుడే మళ్ళీ పాక్ తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది, కాల్పులు జరుపుతూనే ఉంది. అంటే ఏంటి అంటే ఆర్మీ చీఫ్ కి ఇదంతా నచ్చట్లేదు, పాక్ ఆర్మీ చీఫ్ కి ఇదంతా నచ్చట్లేదా? అక్కడ ప్రభుత్వానికి ఆర్మీ చీఫ్ కి పడట్లేదా?
సందీప్, మనం పలుమార్లు కూడా చర్చించుకున్నాము. ఇప్పుడు కూడా మళ్ళీ పాకిస్తాన్ అనేది ఒక అన్సర్టెనిటీ, అనిశ్చితి ఉంటుంది. క్రికెట్ బోర్డ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ లో చైర్మన్ ఎప్పుడు ఎవరు ఉంటారో తెలియదు, పాకిస్తాన్ క్రికెట్ టీమ్ లో కెప్టెన్ ఎవరు ఉంటారో తెలియదు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎప్పుడు ఎవరు ఉంటారో తెలియదు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఓవర్ నైట్ మారుతూ ఉంటారు. అక్కడ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి ఉంటాయి. సో మనం ఇందాక కూడా చర్చించుకున్నాము. బాజ్వా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో పఠాన్ కోట్ తో పాటు పుల్వామా అటాక్స్ కి ఎవరైతే ప్రధానంగా అంటే ఆసిఫ్ మునీర్ ఐఎస్ఐ హెడ్ గా ఉండే అప్పుడు దానికి ఆయనకి సపోర్ట్ గా బాజ్వా కూడా ఉండే. సో బాజ్వాకి కేవలం ఇమ్రాన్ ఖాన్ కి ఎలక్షన్స్ లో హెల్ప్ చేశాడని బాజ్వాని తీసుకొచ్చి ఆర్మీ చీఫ్ పదవి కట్టబెట్టాడనేది కూడా ఒక ఇమ్రాన్ ఖాన్ పైన ఆరోపణ ఉంది. సో అదే బాజ్వా లాస్ట్ కి ఎండ్ ఇమ్రాన్ ఖాన్ టెన్యూర్ కి ముందే ఇమ్రాన్ ఖాన్ పైన ఏకుమేకై కూర్చున్నాడు అనేది కూడా ఉంది. సో ఇలా ఒక అన్సర్టెనిటీ అనేది ఎప్పుడు రెగ్యులర్ గా పాకిస్తాన్ లో ఉండేది. సో ఆ పాకిస్తాన్ లో వాళ్ళకే క్లారిటీ ఉండదు. ప్రైమ్ మినిస్టర్ రేపు పొద్దున ఎవరు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ రేపు పొద్దున వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎవరు ఉంటారు, రేపు పొద్దున వాళ్ళ ఐఎస్ఐ చీఫ్ ఎవరు ఉంటారు అనే క్లారిటీ పాకిస్తాన్ లో లేదు. సో వాళ్ళకు ఒక బేసిక్ ఎటికెట్స్, మొరాలిటీ అనేది పాకిస్తాన్ కు ఉండదు. ఎంతసేపు మత ఛాందసవాదము, మతాన్ని నెత్తికెక్కించుకొని ఆ మదర్సాలలో కూడా పాకిస్తాన్ లో అసలు మదర్సాలలో కూడా అక్కడ మౌలానాస్ అందరూ ఆ మదర్సాస్ ఖాళీ చేయడము, ఆ మదర్సాలలో వాళ్ళకి విద్యా బుద్ధులు బోధించాల్సింది పోయి వారికి జిహాద్ పేరిట పవిత్ర యుద్ధం అని వాళ్ళని రెచ్చగొట్టడము, ఇవన్నీ కూడా భారత భద్రతా దళాలు ఐడెంటిఫై చేశాయి. సో మదర్సాల పైన ఖచ్చితంగా టార్గెట్స్ ఉండబోతున్నాయి. ప్రత్యేకంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో అనేది కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ధృవీకరించాయి. సో ఈ సీజ్ ఫైర్ కారణంగా సో చిన్నపిల్లల పైన, చిన్నపిల్లలు ఉన్న ప్లేస్ లో అలాంటి భారతదేశానికి యుద్ధ నీతి ఉంది. మన పురాణాలు ఇతిహాసాల్లో చెప్పినట్టు రాజ్యంలో రాజు ఎంత నీతి మార్గాల్లో నడిస్తే దేశము ప్రజలు కూడా అంతే నీతి మార్గాల్లో ఉంటారని సిమిలర్ గా మన భారతదేశ భద్రతా దళాలు కూడా చిన్న పిల్లల్ని కానీ, మహిళల్ని కానీ, వృద్ధుల జోలికి కానీ, నార్మల్ సివిలియన్స్ కి కూడా ఎక్కడ ఎయిర్ స్ట్రైక్ చేసినా 2019 కానీ మొన్న చేసినా కూడా టెర్రరిస్ట్ క్యాంపులు, టెర్రరిస్టుల పైన దాడులు చేశారు. కానీ ఒక్క కామన్ మ్యాన్ కానీ, ఒక్క సివిలియన్ కానీ, పాకిస్తాన్ కి చెందిన వ్యక్తి గాయపడలేదు. మదర్సాలు కూడా ఇండియన్ ఆర్మీకి ఉన్న పవర్ కానీ, ఇండియన్ రాడార్ సిస్టమ్ కానీ, ఇండియన్ ఇంటెలిజెన్స్ కానీ, ఇండియన్ రా ఏజెంట్స్ కానీ, ఓవరాల్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ తలుచుకుంటే ఈ మదర్సాలు బ్లో అప్ చేయడం హార్డ్లీ మినిట్స్ ఆఫ్ 5 minutes. ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో, ఎందుకంటే నియర్ బై ఎల్ఓసి దగ్గర అక్కడ వాళ్ళకి బోధించి వాళ్ళని రెచ్చగొట్టి బార్డర్ లోకి అంటే మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కాల్పుల విరమణ జరిగిన తర్వాత సరిహద్దు దిశగా పాక్ సైన్యం కదులుతున్నట్టు తెలుస్తుంది. అసలు ఏం జరగబోతుంది? ఎస్, ఇందాకే మనం చర్చించుకున్నాము. ఈ రోజు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టాడని, ఆ అథారిటీ ఒక డెసిషన్ కూడా తీసుకుంది అనేది కూడా మనము చర్చించుకున్నాము. సో దీనిపైనే అంటే మనం చెప్పుకున్న విధంగా కమాండ్ అథారిటీ, నేషనల్ కమాండ్ అథారిటీ ఏదైతే ఉందో ఇందులో సభ్యులు ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన వహిస్తారు. దీంట్లోనే కూలంకుషంగా చర్చించి డెసిషన్స్ తీసుకుంటారు యుద్ధానికి వెళ్ళాలన్నా ఏదైనా కూడా. సో ఈ దీనిపైనే అంటే నెక్స్ట్ ఫర్దర్ గా ఏం యాక్షన్ చేయాలి ఏంటి అనేది కూడా ఈ నేషనల్ కమాండ్ అథారిటీ అనే వాళ్ళే కూడా డెసిషన్ తీసుకుంటారు. సో మరి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షేబాజ్ షరీఫ్ మరి ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ అంటే బ్యాటిల్ గ్రౌండ్ ఫీల్డ్ లో యుద్ధం చేస్తే మాత్రము ఖచ్చితంగా 2 hours లో వైపౌట్ అయితే అయిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ ఫోర్స్ మన మిలిటరీ ట్రూప్స్ బలగాలు చూసుకున్నా పాకిస్తాన్ తో పోలిస్తే మన వాళ్ళు పార్ ఉంటారు. రిజర్వ్ తో పాటు టెరిటోరియల్ ఆర్మీ కూడా అదనంగా భారతదేశానికి ఉన్నారు. రీసెంట్ గా మొన్న మన సికింద్రాబాద్ అల్వాల్లో ఉన్న ఒక రెజిమెంట్ దగ్గర నుంచి, ఆర్మీ నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ కి వెళ్లారు. సో ఇండియన్ ఆర్మీకి ఉన్న ట్రూప్స్ అంటే బలాల సంఖ్య చూసుకుంటే పాకిస్తాన్ చాలా తక్కువ. సో ఇప్పుడు బలూచ్ ఆర్మీ అటు ఆఫ్ఘనిస్తాన్ లో బార్డర్ లో ఉన్న ఆర్మీని అందరినీ తీసుకొచ్చి ఎల్ఓసి దగ్గర డిప్లాయ్ చేసింది. సో ఓవర్ నైట్ బలూచిస్తాన్ లో ఏం జరుగుతుందనేదే పాకిస్తాన్ కి భయము. సో అక్కడ వదిలేసి ఇక్కడ భారతదేశానికి యుద్ధం దిగుతుందంటే ఖచ్చితంగా బలూచిస్తాన్ ఓవర్ నైట్ సింధ్ ప్రావిన్స్ ని మొత్తం కూడా ఆక్యుపై చేసుకుని ఆశ్చర్యపూర్ లేదు. ఇప్పటికే క్వెట్టా అనే ప్లేస్ ని ఆక్యుపై చేసుకొని అక్కడ జెండా కూడా ఎగిరేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ.
జరిగింది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ లో ఏవేవైతే ట్రూప్స్ ఇంకా మిగిలి ఉన్నాయో వాటిని తీసుకొని వస్తే మాత్రము ఏకకాలంలో అటు బలూచిస్తాన్ ఇటు ఇండియన్ ఆర్మీ దాడికి పాకిస్తాన్ అనేది వరల్డ్ మ్యాప్ లో కూడా ఉండకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు సందీప్. శ్రీచరణ్, అంటే పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని పాక్ ఆర్మీ వ్యతిరేకిస్తుందా? అంటే పాక్ ఆర్మీకి విరమణ ఒప్పందం నిజంగా ఇష్టం లేదా? డెఫినెట్ గా అక్కడ ఒక అన్సర్టెనిటీ మనం పదే పదే చర్చించుకుంటున్నామంటే ఒకరి అభిప్రాయానికి ఒకరికి గౌరవం ఉండదు. మన దేశంలో ప్రధానమంత్రి ఒక మాట చెప్పారు అంటే ప్రధానమంత్రి అందరినీ పిలిచి ఒక అభిప్రాయం తీసుకొని ప్రత్యేకంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు అలాగే అందరితోని చర్చించుకొని కీలకంగా అంటే అందరితోని కలుపుకొని వెళ్ళి ఏ డెసిషన్ తీసుకోవాలి అనేది ఆల్ పార్టీ మీటింగ్స్ కూడా పెట్టారు. మన ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కూడా జరిగింది. కానీ పాకిస్తాన్ లో ఒక మోనోపోలిజం ఉంటుంది. మోనోపోలిగా ఎవరికి వాళ్ళు నియంత్రణ ప్రవర్తిస్తుంటారు. ఆర్మీ చీఫ్ తనకి ఏది నచ్చితే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ తన మాట వినట్లేదు అంటే ఇమీడియట్ గా రెబల్ గా ఒక గ్రూప్ ని ఫామ్ చేసి ఒక గ్రూప్ రాజకీయాలుగా డివైడ్ చేసి చేస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగానే ఆర్మీ వాళ్ళకి ఒకళ్ళకొకరికి పడకపోయినా కూడా మిగతా వాళ్ళు అటాక్ చేస్తే సో ప్రస్తుతం పాక్ ఆర్మీ యుద్ధాన్ని కోరుకుంటుందా శ్రీచరణ్? మనకు మరో బిగ్ బ్రేకింగ్ అందుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ యాజ్ రివోల్టెడ్ అగైనెస్ట్ ద గవర్నమెంట్. పాకిస్తాన్ గవర్నమెంట్ కి ఆసిఫ్ మునీర్ ఎదురు తిరిగాడనేది మనకి తాజాగా అందుతున్న బిగ్ బ్రేకింగ్ వార్త. హి సెడ్ రాడికల్ ఆసిఫ్ మునీర్ డస్ నాట్ వాంట్ అ సీజ్ ఫైర్ అనేది కూడా సంచలనాత్మకంగా మారింది. ఆసిఫ్ మునీర్ కి అసలు సీజ్ ఫైర్ అనేది నచ్చదంటూ కూడా ప్రస్తుతం మనకు ఒక బిగ్ బ్రేకింగ్ తెలుస్తోంది. ఆసిఫ్ మునీర్ ఎప్పుడు కూడా యుద్ధాన్ని అంటే ఆసిఫ్ మునీరు మొదటి నుంచి కూడా అందరూ ఒక మంచి కాన్వెంట్ లో వెళ్లి చదువుకుంటే ఒక విద్యా బుద్ధులు అబ్బుతాయి. కానీ ఆసిఫ్ మునీర్ మొదటి నుంచి మదర్సాలో చదువుకున్నాడు. అంటే పాక్ ప్రభుత్వంపై పాక్ ఆర్మీ తిరుగుబాటు చేసిందా? డెఫినెట్ గా ఇప్పుడు ప్రస్తుతం ఆసిఫ్ మునీర్ అనే వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడుతున్నదనేది మనకు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఈ ఆర్మీ తిరుగుబాటు ప్రభుత్వం పైన చేయనుందా లేకపోతే ఆసిఫ్ మునీర్ గ్రూపే ఈ తిరుగుబాటుకు కారణమైందా అనేది కూడా మనం తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఆసిఫ్ మునీర్ అనే వ్యక్తి మనం పదే పదే కూడా చర్చించుకున్నాము. పుల్వామా అటాక్స్ కారకుడు, అలాగే పహల్గామ్ అటాక్ కి ముందు కూడా ఇండియన్ కల్చర్, ఇండియన్ హెరిటేజ్ గురించి కూడా మాట్లాడాడు. ఇండియన్ కల్చర్ తో పోలిస్తే పాకిస్తాన్ కల్చర్ అసలు టోటల్ గా డిఫరెంట్, మనది చాలా హెరిటేజ్ దేశం అంటూ కూడా విచిత్రమైన ఒక వక్ర బుద్ధితో కూడిన మాటలు మాట్లాడాడు. సో ఆసిఫ్ మునీర్ అనే వ్యక్తి ప్రాపర్ గా ఎన్నడూ కాన్వెంట్ వెళ్ళలేదు. ఆ మత బోధకుల మాటలు విని మతాన్ని నెత్తికెక్కించుకొని ఎప్పుడో ఇండియా అంటే ఒక హేట్రెడ్ పెట్టుకున్నాడనేది కూడా పలుమార్లు కూడా పలు అంతర్జాతీయ ఆర్టికల్లో కూడా ఆసిఫ్ మునీర్ గురించి కూడా వచ్చాయి. సో ఆసిఫ్ మునీర్ తన ఇంటెలిజెన్స్ ని ఐఎస్ఐ లో పనిచేశాడు కాబట్టి ఆ ఐఎస్ఐ లో చీఫ్ గా వెళ్లేటందుకు కూడా తాను రెఫరెన్స్లతోనే వెళ్ళాడు అనేది, దీంతో పాటు ప్రస్తుతం తాజాగా ఆర్మీ చీఫ్ బాధ్యతలు కూడా రిఫరెన్స్ తోనే వెళ్ళాడనేది కూడా తెలుస్తోంది. సో ఆసిఫ్ మునీర్ మైండ్ సెట్ అనేది ప్రాపర్ గా ఉండదనేది కూడా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ మొత్తం వరల్డ్ మ్యాప్ లో లేకుండా పోతే దానికి కారణం మాత్రము ఆసిఫ్ మునీరే. సో ఒకవేళ ఆర్మీ మొత్తము ఆసిఫ్ మునీర్ తో ఉంటే మాత్రం పాకిస్తాన్ ఇంకా రూల్డ్ అవుట్ ఫ్రమ్ ది వరల్డ్ మ్యాప్ అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు మనం సందీప్. శ్రీచరణ్, అంటే పాకిస్తాన్ లో గతంలో కూడా తిరుగుబాటు చేశారంటే ముషరఫ్ హయాంలో, అంటే ఇప్పుడు కూడా అలాంటిది జరగబోతుంది అనుకోవచ్చా? ముషరఫ్ కి కూడా భస్మాసుర పథకం తిరిగా ముషరఫ్ కూడా సిమిలర్ గా అలాగే జరిగింది. ముషరఫ్ కూడా నవాజ్ షరీఫ్ పైన అలాగే తిరుగుబాటు చేశాడు. 1999 కార్గిల్ వారికి ప్రధాన కారకుడే పర్వేజ్ ముషరఫ్ పాకిస్తాన్ ఆర్మీని లోకల్ అంటే టెర్రరిస్టులని పాకిస్తాన్ ఆర్మీని లోకల్ అంటే జమ్మూ కాశ్మీర్ లో నివసించే వారి ఆహార్యం అంటే వాళ్ళ కట్టు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లో ఆ కార్గిల్ కొండల పైన వాళ్ళని పంపించి మాసివ్ గా ట్రూప్స్ నంతా డిప్లాయ్ చేసి ఓవర్ నైట్ వారికి దిగాడు. నవాజ్ షరీఫ్ పైన ప్రెషర్ తీసుకొచ్చి అనంతరం కూడా నవాజ్ షరీఫ్ ని గద్దె దించి అలాగే నవాజ్ షరీఫ్ పైన కేసులు పెడితే నవాజ్ షరీఫ్ కొన్నాళ్ళు వెళ్ళి లండన్ లో దాక్కున్నాడు. సో తర్వాత అదే పర్వేజ్ ముషరఫ్ కి కూడా పాకిస్తాన్ లో తిరుగుబాటు జరిగింది. తాను కూడా ఇప్పుడు లండన్ లో దాచుకున్నాడా ఎక్కడ ఉన్నాడా అనేది కూడా తెలియదు. సో ప్రస్తుతము ఆసిఫ్ మునీర్ కి సీజ్ ఫైర్ అనేది ఇష్టం లేదు, ప్రభుత్వానికి తిరగబడ్డాడు పాకిస్తాన్ ప్రభుత్వానికి అనేది చాలా స్పష్టమవుతుంది. సో పాకిస్తాన్ భవిష్యత్తులో
ప్రశాంతంగా ఉండకుండా దానికి ప్రధాన కారణం బాధ్యుడు ఆసిఫ్ మునీరే అవుతాడు. ఆసిఫ్ మునీర్ తన మతోన్మాదంతో తీసుకున్న డెసిషన్ కి ఇవాళ పాకిస్తాన్ బలైపోతుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే అరైజ్ అవుతుంది. సందీప్, శ్రీచరణ, ముఖ్యంగా పాక్ కవ్వింపు చర్యల నేపథ్యంలో బార్డర్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్? యాజ్ యూజువల్ గా మన బార్డర్ లో మన ఆర్మ్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా చాలా విజిలెంట్ గా ఉంటున్నాయి. సో ఏ క్షణమైనా ఎలాంటి దాడి వచ్చినా కూడా మన 5 యూనిట్స్ S-400 ఏవైతే ఉన్నాయో మెయిన్ కీ ప్లేసెస్ బార్డర్ లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ డిప్లాయ్ చేశారు. మన సాఫిస్టికేటెడ్ ఎయిర్ డ్రోన్ సిస్టమ్ తో ఎప్పటికప్పుడు అటు మిసైల్ వచ్చినా కూడా డ్రోన్స్ వచ్చినా కూడా గాలిలోనే పేల్చేస్తున్నారు. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా ఆ డ్రోన్స్ ఏవైతే పాకిస్తాన్ LOC నుండి వచ్చాయో వాటన్నిటిని కూడా మన భద్రతా దళాలు గాల్లోనే పేల్చాయి. సో ప్రస్తుతానికి అంటే ఈ ఫైరింగ్ లో ఒక BSF ఇన్స్పెక్టర్ చనిపోవడమే చాలా బాధాకరము. సో ముందస్తుగా కూడా అంటే ఇంకా హెవీ షెల్లింగ్ అనేది జరుగుతుంది. దీనికి ఇప్పటికే మనం వింటున్న వార్త ఏంటంటే BSF కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు రిటాలియేట్ చేయడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒకసారి విరుచుకుపడితే పాకిస్తాన్ ఆర్మీ సైన్యం పరిస్థితి ఏందనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. సందీప్, శ్రీచరణ, అంటే భారత్ పాక్ మధ్య అనుయుద్ధం జరిగే అవకాశాలు ఒకవేళ జరిగితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? డెఫినెట్ గా ఇప్పటికే దీనిపైన భేటీ అంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రధానమంత్రికి ఈ సమాచారం తెలిసే ఉంటుంది. మరోసారి కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీ తర్వాత ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ ఇప్పుడు 2016లో సర్జికల్ స్ట్రైక్స్ జరిగినవి, అలాగే 2019లో ఎయిర్ స్ట్రైక్స్ జరిగినవి కూడా ఎప్పుడు ఎవరికి చెప్పలేదో ఆల్ ఆఫ్ సడన్ గా ఒక ఆర్మీ ఆఫీసర్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నిన్న సర్జికల్ స్ట్రైక్స్ చేశాము తెల్లవారుజామున టెర్రరిస్టుల క్యాంప్ల పైన అని చెప్పడము. సో సిమిలర్ గా ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ వైలేషన్ అయిపోయిందంటే ఇంకా ఖచ్చితంగా ఇండియా కూడా రిటాలియేట్ చేయాల్సిన పరిస్థితి, అత్యవసర పరిస్థితి ఆసిఫ్ మునీరే ఏర్పరిచాడనేది చాలా స్పష్టమవుతుంది. ఖచ్చితంగా రిటాలియేట్ అయ్యే అవకాశం అయితే ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.